సమస్త సృష్టి ఎలా జరగాలో ప్లాన్ చేశారు తండ్రి. సమస్త సృష్టిని సృష్టించిందేమో కుమారుడు. తండ్రి ప్లాన్ చేస్తారు, కుమారుడు సృష్టిస్తారు, పరిశుద్ధాత్ముడు పరిపాలన చేస్తాడు. ఆమేన్. కుమారుడు సృష్టించిన సృష్టిలో ఏది ఎలా నడవాలో, ఎలా ఉండాలో డిజైన్ చేసి ప్రోగ్రామింగ్ చేసింది పరిశుద్ధాత్ముని వివేకం, పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానం. ఆయన నోటి ఊపిరి చేత ఆకాశములకు వివేకము కలిగింది, జ్ఞానము కలిగింది. స్తోత్రం కలుగునుగాక. కుమారుడైన దేవుడు ఆదామును మట్టితో తయారు చేస్తే శరీరంలోని ప్రతి అవయవం ఎలా పనిచేయాలి, ఎంతకాలం పనిచేయాలి, గుండె ఎలా కొట్టుకోవాలి, రక్తం ఎలా ప్రసరించాలి, మెదడు ఎలా పనిచేయాలి, నర్వస్ సిస్టమ్, వెంట్రుక మందమే కనబడే నర్వస్ సిస్టమ్ ఎక్కడెక్కడ ఎలా ఉండాలో ఈ ప్రోగ్రామ్ అంతా చేసింది లోపటికి వెళ్ళిన దేవుని ఊపిరి అయిన పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే యోబు భక్తుడు అంటాడు, దేవుని ఆత్మ నన్ను సృజించెను.